కాపులకేం ఉద్ధరించనక్కర్లా, కాపు కులంలో పుడితే చాలు. అదేంటో ఆ బ్రాండ్ అలా పడిపోయిందండి. సో దాన్ని ఇప్పుడు మనం మార్చేద్దామంటే ఎక్కడో కందుకూరుడు కోసం వచ్చినప్పుడు ప్రజారాజ్యంలో పనిచేసిన అంబటి రాంబాబు ఏం చేసినాడు? అంబటి రాంబాబు ఏం చేసినాడంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతుంటే అతను మా కులపోడు, ఆ మాదిరిగా మాట్లాడకూడదు, అతని వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకని ఖండించలా. అది ఎంత తప్పంటే ఆ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి గల ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అనండి. వ్యక్తిగత విషయాల్లోకి పోతే అది ఎవరికైనా పతనమే. సో కాపులు ఆగ్రహిస్తే ప్రతిపక్షం, కాపులు అనుగ్రహిస్తే ప్రభుత్వం. అది ఒక నాంది అయిపోయింది సార్. మీరు అంటున్నారు కాపులు ఒక్కళ్ళే ఉన్నారా రజనీ గారు, బీసీ లేరా, లేకపోతే ఎస్సీ లేరా, లేకపోతే ఓసీ? అందరూ ఉంటారు సార్, అందరూ ఒక తాటి మీద నిలబడతారు, ఒక నాయకుడు రాగానే ఓటేసేస్తారు. కానీ కాపులు అట్లా కాదు, కాపులకు ఒక నాయకుడే లేడు. మీకు మొన్న కూడా చెప్పాను, వాళ్ళకి అవసరమైతే హోమ్ మినిస్టర్ గారి కోసం మందకృష్ణ మాదిక్ గారు వచ్చారు. ఈ రోజు సోషల్ మీడియా నా మీద దాడి చేస్తుంటే నా కోసం ఒక నాయకుడు లేడు. నేను కూడా క్యాస్ట్ బై కాపే కదా, మా కోసం ఒక నాయకుడు ఉంటే, ఏవయ్యా మా అమ్మాయి ఫ్లెక్సీలు తీయమంటే మీకు అంతలో తప్పు అయిపోయిందా, కర్రలు పట్టుకుంటే తప్పంటే మీరు ఎవరు మాట్లాడడానికి అని అడిగుండేవాళ్ళు. ఒక్క నాయకుడు ఉండడు చెప్పడానికి. సామాజిక వర్గం పెద్దది. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయరు, అంబటి రాంబాబు గారు ఏం చేయరు, చేయబోరు కూడా ఎవరు కూడా. కానీ కాపు కులస్తుడు, కాపు నేత కాదు, అయినా సరే పోచేస్తుంది కులం.